ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమః. మానవులందరూ కూడా ఈ కలియుగంలో అన్ని ఆలయాలు, అన్ని పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు, పుణ్యతీర్థాలు, వేసినటువంటి అనేక దేవత ఆరాధన అన్ని కూడా చేసుకుంటూ వేరువేరుగా ఊహించుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఆహారం దగ్గర కూర్చుంటే భోజనం, పంచభక్ష పరమాన్నాలు అనే విధంగా అనేక విధాలైనటువంటి రకరకాల ఆహార పదార్థాలు పెడతారు. శక్తి కొలది వారి శక్తి కొలది 15, 16, 20, 30 అలా అనేక విధాలైనటువంటి రుచికరమైన పదార్థాలు పెట్టి విస్తరిలో భోంచేయమంటారు. ఆ పదార్థాలన్నీ కూడా వేరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. తినేది ఎవరు? నోరు వెళ్తుంది, జీర్ణాశయాలకు వెళ్తుంది. అరించుకునేది ఏది? జీర్ణాశయం. పదార్థాలను జీర్ణాశయం ఒకటి అరించుకోవాలా, దానికి వేరుగా వ్యవస్థ ఉండాలి కదా. ఒక పదార్థానికి వేరుగా, ఇంకొక పదార్థానికి వేరుగా ఈ జీర్ణాశయం లాంటిది ఉండి తీరాలి కదా అని అనుకుంటే అది అజ్ఞానం కదా. దేవతలు, దేవతా స్వరూపాలు అనేక విధాలుగా ఉన్నా ఈశ్వరుడు ఒక్కడే అనేటువంటి ఆలోచన మనకు రావాలి అని పతంజలి మహర్షి గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అందువలన చిత్త వృత్తులైనటువంటి మానసిక రోగాలు పొందించే గుణాలు మనలో అనేకం ఉన్నాయి. అంతర్గత శత్రువులు కూడా ఉన్నారు. మనల్ని మనం చదువుకోలేకపోతే అంటే ఎలాంటి గుణాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు కూడా లోపల తర్కించుకోవాలి. ఇదివరకు చెప్పుకున్నాం అంతర్గత సంభాషణ. చర్చ ఉందంటే అనేక మంది కూర్చొని చర్చిస్తారు, దాని సంభాషణ అని అంటాం. సంభాషణ రూపంలో చర్చిస్తారు. మరి ఒకే వ్యక్తి లోపల రకాలైన భావనలతో చర్చించుకుంటూ ఉంటాడు తనలో తాని. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా. ఈ అంతర్గత ఒక మనిషిలో ఇన్ని విధాలైనటువంటి వేరు స్వాభావిక ఆలోచనలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తున్నాయి, లోపల ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరితో ఏం చెప్పుకుంటున్నారు, ఎవరు గ్రహించారా, ఇది ఎవరైనా గ్రహిస్తున్నారా విషయం గురించి కూడా మనం ఇదివరకు చర్చించుకున్నాం. అంతర్గత సంభాషణ వారి లోపల జరిగేటటువంటి ఒక చర్చా కార్యక్రమము, ఒక వాదనా కార్యక్రమము. అవి 3 విధాలుగా ఉంటాయి. కానీ ఆలోచించేది ఎవరు? ఒక శక్తి అనుసరించి నిర్ణయం ఒకటే ఉంటుంది, కానీ 3 విధాలుగా ఉండదు. కావాల్సింది ఇక్కడ జ్ఞానం. కానీ సత్యం తెలియనంత వరకు అజ్ఞానంలో ఉంటాము. సత్యం తెలిసాక జ్ఞానంలోనికి ప్రవేశించాలి. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దైవానుగ్రహం మనకు ఉంటుంది. దైవానుగ్రహం కావాలి అంటే సత్యం హృదయంలో పెట్టుకొని ఆలోచించేవారు ఉంటారు. వారు దైవం సమీపంలో ఉన్నట్లే మనం అనుకోవాలి. జ్ఞానులు ఇలా అనేక ఉపమానాలతో జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటారు. అది అందరూ గ్రహించి తీరాలి. ఉదాహరణకు అనేక కులాలు, మతాలు, జాతులు, విభిన్నమైనటువంటి మానవ సంస్కృతులు ఇలా అనేక ఉన్నాయి. అయితే వారు తీసుకుంటున్న గాలి అందరూ ఒకే గాలి తీసుకుంటున్నారు. ఒక్కొక్క కులానికి, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క జాతికి వేరు గాలి ఏమన్నా వీస్తున్నదా? వేరు ఆమ్లజనక సహితమైనటువంటి వాటిని ప్రాణవాయువుని తీసుకుంటున్నారా? అందరూ ఒకే వాయువుని తీసుకుంటున్నారు. మరి సూర్యుడు, చంద్రుడు మనకు దగ్గర ఉన్నటువంటి వారు, అందరి ఎండ అందరి మీద సూర్యుడి యొక్క ప్రకాశవంతమైనటువంటి కిరణాలు ఒక జాతి మీదకి ఎక్కువ, మరో జాతికి, మరో కులానికి, మరో మతానికి తక్కువ ఎక్కువ ఏమన్నా చూపిస్తూ ఉందా? లేదు కదా. ఏకత్వమే కదా. సృష్టిలో మనం అన్నీ గమనిస్తే ఏకత్వమే కనబడుతుంది. ఆ ఏకత్వమే ఏకేశ్వరుడు. సంగ్రహంగా చెప్పాలి అంటే భూమాత ఒకటే. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులు వేరు కనబడుతున్నాయి. మానవులు ఉత్తమమైన వాళ్ళు కనుక వివిధ రూపాల్లో దేవుని కొలుస్తూ ఉండొచ్చు. వివిధ మతాలుగా వేరుగా వారు ఆచరిస్తూ ఉండొచ్చు. ఎన్ని విధాలు చేసినా ఉండదు ఈ భూమి మీదనే కదా. ఏకత్వాన్ని మనం అనేక విధాలుగా తెలుసుకోగలిగితే ఈశ్వరుడు కూడా ఒక్కడే అని మనకు అర్థమవుతుంది. మహర్షి గారి అభిప్రాయం కూడా ఒకటే. ఏకేశ్వరోపాసన మనలో వృద్ధి చెందాలి అంటే ఏమిటి? రాబోయేటటువంటి సూత్రంలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు పతంజలి మహర్షి. ఇది ఒక మానసికమైనటువంటి అనేక సమస్యలకు పరిష్కారం ఆచరించాలి. ఒక సూత్రం అనుసరిస్తే చాలు, మానవుల యొక్క చిత్తము, మనస్సు భావాన్ని మార్చుకొని ఉత్తమైన స్థితికి వెళ్ళడానికి
సులభమవుతుందని పతంజలి మహర్షి గారు తెలియజేస్తున్నారు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.